పంటల సాగులో నానో ఎరువుల వాడకాన్ని వ్యవసాయ శాఖ ప్రోత్సహిస్తోంది. సాధారణ యూరియా దొరకని పరిస్థితుల్లో రైతులు యూరియా బస్తాల కోసం వెంపర్లాడకుండా నానో యూరియాను వాడాలంటూ ఇప్పటికే రైతులకు క్షేత్ర ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మల్లుపల్లిలో వ్యవసాయ శాఖ ఇఫ్కో సూచనలతో రైతు కృష్ణార్జునరావు తన వరి పొలంలో నానో ఎరువులను వినియోగించాడు. ప్రస్తుతం పంట చివరి దశకు చేరుకుంది. పైరు ఎలాంటి చీడపీడలు లేకుండా ఆరోగ్యంగా ఉందని, దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉందంటూ రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాకున్న 3.5 ఎకరాలతో పాటు ఇంకొక 5 ఎకరాలు కౌలు తీసుకొని మాగాణి సేద్యం చేస్తున్నాను. దీంట్లో దమ్లో ఒక కట్ట డిఏపి వేసాను, ఒక ఎకరానికి ఒక కంటికి. తర్వాత ప్రతి 20 రోజులకు ఒకసారి నానో డిఏపి, నానో యూరియా, సాగరిక కలిపి స్ప్రే చేయడం జరిగింది. ఇది KNM 7715 అనే వరి రకము. నానో డిఏపి, నానో యూరియా స్ప్రే చేయడం వలన ఎటువంటి తెగుళ్ళు రాకుండా ఉన్నాయి. పైరు కూడా బాగుంది, దిగుబడి కూడా మంచినే వస్తుందని ఆశిస్తున్నాను. వ్యవసాయ శాఖ వారి రైతు నేస్తం ప్రోగ్రాంకి ప్రతి వారం అటెండ్ అవుతున్నాను. ఆ క్రమంలో ఆ రైతు నేస్తం ప్రోగ్రాంలో వ్యవసాయ శాఖ వారు, ఇఫ్కో కంపెనీ వారు నానో యూరియా, నానో డిఏపి గురించి వివరించడం జరిగింది. యూరియా కోసం రైతులు అర్ధరాత్రి కాడపోయి లైన్లలో నిలబడి, క్యూలో నిలబడి యూరియా కట్టలు తీసుకొచ్చుకొని చల్లుతున్నారు. కానీ ఆ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేనైతే నానో యూరియా చల్లటం వల్ల కూడా బాగానే ఉంది. ఇప్పుడు నానో యూరియా వాడటం కారణం ఏంటంటే పక్క రైతులు వాడుతున్నారు కాబట్టి ఆ రైతు వాడమని చెప్తే దాన్ని బట్టి వాడదామని ఈ సంవత్సరం పత్తిలో ఒక 2 సార్లు పే చేసాం సార్. నానో యూరియా రిజల్ట్ బాగుంది. నానో ఎరువుల వాడకంతో రైతులకు కూలీల అవసరం తక్కువగా ఉంటుందని, పిచికారీల సమయంలో మందు వృధా కాకుండా ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. యూరియా కొరతను అధిగమించడానికి వ్యవసాయ శాఖ ద్వారా రైతుల్ని ప్రోత్సహించడం జరిగింది. దానిలో భాగంగా మల్లిపల్లి గ్రామంలో కృష్ణార్జునరావు గారు ముందుకు రావడం జరిగింది. ఆయన గారితో మేము నానో యూరియా ఒకసారి పిచికారీ చేయించాము. తర్వాత ఇది బాగుందని చెప్పేసి మిగిలిన సమయంలో కూడా నానో యూరియానే పిచికారీ చేశారు. యాక్చువల్గా నానో యూరియా అనేది ద్రవ రూపంలో ఉన్న యూరియా ఒక ఎకరానికి 1/2 లీటర్ సరిపోతుంది. ఇది సమానంగా 45 కేజీలు ఉన్న యూరియా బస్తాతో సమానం. రైతులందరూ కూడా గుళికల రూపంలో ఉన్న యూరియాకి అలవాటు పడ్డారు. దీన్ని ప్రత్యామ్నాయంగా వ్యవసాయ శాఖ ద్వారా మనం రైతులను నానో యూరియా రూపంలో ఉన్న, ద్రవ రూపంలో ఉన్న యూరియాని రైతులకి మోటివేట్ చేయడం జరిగింది. మామూలుగా యూరియా అయితే వేసిన 2 రోజులకే మొక్క చేను మొత్తం పచ్చబడిపోతుంది. అదే నానో యూరియా పిచికారీ చేస్తే 4 రోజుల నుంచి చేనుకి అందుతుంది. అందుకనే రైతులు ఏంటంటే నానో యూరియా వాడటం వల్ల ఉపయోగం లేదని అపోహగా భావిస్తారు. కానీ నానో యూరియా వేయటం వల్ల భూమి సారం కోల్పోదు, చౌడుబారిపోదు. తర్వాత వాతావరణ పొల్యూషన్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ట్రాన్స్పోర్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిచికారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనము మేడ కృష్ణార్జునరావు గారి క్షేత్ర ప్రదర్శనకు వచ్చాము. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా స్టార్టింగ్ డిఏపి ఒకసారి వేసి ఎకరాకి, తర్వాత నానో యూరియా, నానో డిఏపి 3 దఫాలుగా వాడాడు పైపాటుగా. అంటే పైపాటుగా ఏ ఎరువు కట్ట కూడా వాడలేదు. అయితే ఇప్పుడు ఎలా ఉందంటే ఫీల్డ్ ఈ ఏరియాలో బ్లాస్ట్ ఎక్కువ ఉంది. అలాంటి బ్లాస్ట్ అనేది మనం సిమ్టమ్ ఒక్కటి కూడా చూడలేదు. అలాగే లాడ్జింగ్ అంటే కింద పడ్డం కానీ కూడా మనం ఇతని ఫీల్డ్లో చూడలేదు. దాదాపు అంటే 8 ఎకరాలు ఇక్కడ కల్టివేట్ చేశారు. కంప్లీట్గా డ్రోన్తో స్ప్రే చేశారు ఈ ఏరియాలో 3 టైమ్స్ 20 రోజుల తేడాతో. ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్లో సాయిల్ ఫర్టిలిటీ తగ్గడం కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ మెయిన్ కన్సర్న్ విషయంలో మన ఇఫ్కో వాళ్ళు నానో యూరియా, నానో డిఏపి తీసుకొచ్చారు. అయితే ఇది గత 2 సంవత్సరాలుగా రైతులు వాడుతున్నారు. యూరియాకి పైపాటుగా ఏదైతే వేస్తారో దాని బదులు నానో యూరియా ఎరువులు వాడమని కోరుతున్నాము. అలాగే ఇఫ్కో వాళ్ళు మనకి ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిందనుకోండి, ఒక బాటిల్ నానో యూరియా దాదాపు 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. అలా 20 బాటిళ్ళ వరకు 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇఫ్కో సంస్థ మనకు అందిస్తున్నారు. పంటల సాగులో మితిమీరి వాడుతోన్న రసాయన ఎరువుల నియంత్రణలో భాగంగా నానో ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.